వర్షాకాలం వచ్చిందంటే ఆక్వా ఫార్మర్లకు మొదలవుతుంది అసలైన పరీక్ష. భారీ వర్షాలు పడితే ఫిష్ పౌండ్లలో నీటి స్థాయి అనూహ్యంగా పెరిగి చేపలు బయటకు కొట్టుకుపోతాయి. పొలాల నుంచి మురుగునీరు వచ్చి నీటి నాణ్యతను దెబ్బతీస్తుంది. దీనివల్ల నీటిలో pH, డిసాల్వ్డ్ ఆక్సిజన్ తగ్గిపోతాయి. ఫంగస్లు, బ్యాక్టీరియా వంటివి పెరిగి చేపల్లో వ్యాధులు వస్తాయి. వర్షపు నీటి ప్రభావంతో ఫీడ్ కూడా వృధా అయిపోతుంది. ఆర్థికంగా నష్టమే. ఆక్సిజన్ తక్కువైతే రొయ్యల వృద్ధి మందగిస్తుంది. కొన్నిసార్లు అవి చనిపోవటానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ సమస్యలను ముందు జాగ్రత్తలు తీసుకొని తప్పించుకోవచ్చు. పాండ్ చుట్టూ బలమైన మడుగు కట్టాలి. ఓవర్ఫ్లో సిస్టమ్ ఏర్పాటు చేయాలి. చేపలు పారిపోకుండా నెట్ కవర్ వాడాలి. రొయ్యల చెరువులకైతే ఏరియేటర్లు నిరంతరం నడిచేలా చూసుకోవాలి. వర్షం వచ్చే ముందు లైమ్ లేదా బ్లీచింగ్ పౌడర్ వేసి ఫీడింగ్ తగ్గించాలి. ఆక్సిజన్ తక్కువ అయితే టాబ్లెట్లు వాడాలి. ఇవన్నీ చిన్న చిన్న స్టెప్స్గానే కనిపించినా మీ పాండ్కి ఇవే పెద్ద రక్షణ ఇస్తాయి. వర్షం ఎప్పుడైనా రావచ్చు, మీరు మాత్రం రెడీగా ఉండాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఫాలో ఫిషరీ న్యూస్ తెలుగు.